ఈ ఎన్నికల్లో ఒక కొత్త వర్డ్ కొత్తగా తెర మీదకి వచ్చింది. గతంలో చౌకీదార్ అనే వర్డ్ ఎలా అయితే మోడీయే తెరపైకి తెచ్చారో, ఇప్పుడు మోడీ కా పరివార్ అంటే భారతదేశమే మోడీ కా పరివార్ అనే ఒక నినాదాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే ఈరోజు మాట్లాడారు. అదే వర్డ్ వాడారు మోడీ గారు. దాన్ని బీజేపీ కూడా జనంలోకి చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలనుకుంటుంది. దాని వెనుక వ్యూహం ఏమై ఉంటుంది అంటే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మీరు చూడండి, నా కుటుంబ సభ్యులారా అన్నారు. అందువల్ల ఇదేం కొత్తగా పార్లమెంట్ ఎన్నికలు తెచ్చిన నినాదం కాదు. నా కుటుంబ సభ్యులారా అని ప్రతిసారి అనేవాడు. అలా అన్నారు. అయితే ఈ రోజు నాగేశ్వర్ గారు ఒక వర్డ్ అంటే వివరించి చెప్పారు. నా కుటుంబం లేదు అని విమర్శలు చేస్తుంటారు, మీరంతా నా కుటుంబమే, వాళ్ళని అడిగితే మీరే నా కుటుంబం అని చెప్పండి అన్నారు. అటు కేంద్ర మంత్రులు కూడా అంతా వాళ్ళ ప్రొఫైల్స్లో, ట్విట్టర్లలో, ఫేస్బుక్లో మోడీ కా పరివారాన్ని మార్చేసుకున్నారు అందరూ. అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రతిపక్ష పార్టీలు పరివారవాది పార్టీలు అన్నది బీజేపీ వాదన. అంటే అవి కుటుంబ ఆధారిత పార్టీలు అని. అంటే బీజేపీలో కూడా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో యడియూరప్ప కొడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కర్ణాటక బీజేపీలో ఒక సీనియర్ లెవెల్ లేరా కానీ బట్ ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టారు, ఎందుకంటే యడియూరప్ప వారసత్వంగా ఇచ్చారు. అందువల్ల ఇవాళ ఇక్కడ మన దగ్గర నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎంపీ కొడుకునే కదా బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. సో అది పరివారవాదం కాదా? అది ఏ వాదం అవుతుంది? అంటే బీజేపీలో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న ఒక్క కార్యకర్త నాగర్ కర్నూలు లేరా? బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కొడుకే కావాలా? సుష్మా స్వరాజ్ కుమార్తె కూడా ఇచ్చినట్టు. అంటే దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు బోలెడు మంది ఉన్నారు. మీకు అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్, ఇలా లిస్ట్ చెప్తే చాలా పెద్ద లిస్టు. రాజ్నాథ్ సింగ్ కొడుకు ఉన్నాడు ఎమ్మెల్యేగా. మీకు వసుంధరా సింధియా కూతురు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు, గోపీనాథ్ ముండే పిల్లలు. సో కానీ బీజేపీ నిర్వచించే పరివారవాదం ఏంటంటే, పార్టీ నాయకత్వమే కుటుంబ వారసత్వంగా రావడం. ఆ విషయంలో బీజేపీ తో పోలిస్తే మిగతా పార్టీలకు ఆ డిఫరెన్స్ ఉన్నది. కానీ చాలా కుటుంబ పార్టీలతో బీజేపీకి మైత్రి ఉంది. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీని అలాగే విమర్శించారు, బాప్ और బేటా అని. ఇప్పుడు ఆ టీడీపీతో పొత్తుకు చర్చలు ఇంకా జరుగుతున్నాయి. మీకు ఎందుకు జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు బాప్ और బేటా అన్నారు, అక్కడ వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు అజిత్ పవార్, సో శిరోమణి అకాలీదళ్, వీళ్ళంతా మీకు జననాయక జనతా పార్టీ దేవిలాల్ మునిమన్మడు, ఇవాళ రాష్ట్రీయ లోక్దళ్ ఈ మధ్య కొత్తగా ఎన్డీఏలో చేరాడు. ఆయన చరణ్ సింగ్ కొడుకు, అజిత్ సింగ్ కొడుకే కదా, చరణ్ సింగ్ మనమడే కదా. చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ఇచ్చి కూడా మనమని ఇలా తీసుకున్నారు కదా. అజిత్ సింగ్ కొడుకు జయంత్ సింగ్. సో దేశమంతటా ఇలా కుటుంబ పార్టీలతో అప్నాదళ్, చిన్న చిన్న పార్టీల నుంచి పెద్ద పార్టీల వరకు కుటుంబ పార్టీలు బీజేపీకి మిత్రులు. అయినా కూడా వారు బీజేపీ చెప్పదలుచుకున్నది ఏంటంటే పరివారవాది అంటే కుటుంబ పార్టీ. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏ కుటుంబ నేపథ్యం లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. సో అటల్ బిహారీ వాజ్పేయికి ఏ కుటుంబ నేపథ్యం లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల పైన అటాక్ పెడుతున్నాడు. ఆ అటాక్ పెట్టడం అనేది దీని ఉద్దేశం. అంటే నాయకుల పరివార్, గాంధీ, సోనియా, నెహ్రూ, గాంధీ పరివార్, కేసీఆర్ పరివార్, అలా అది కాదా వర్సెస్ మోడీ పరివార్ అనేది ఒక రాజకీయ వ్యూహం. రెండో రాజకీయ వ్యూహం ఏంటంటే, మోడీ ఈజ్ ఇండియా. మీకు భారతదేశం గతంలో ఇందిరాగాంధీ టైంలో ఇండియా ఇది, ఇప్పుడు మోడీ భారతదేశం ఒకటే. మోడీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్లే. అందుకే మీరు ఎన్నికల్లో కూడా ఏ మోడీకా గ్యారంటీ అంటున్నారు, మీరు బీజేపీకా గ్యారంటీ అంటలేరు, పార్టీ పోయింది. సో అందువల్ల ఇదొక వ్యక్తి చుట్టూ నిర్మాణమైన పార్టీగా మారింది. కారణం ఏంటి అంటే, మోడీ ఇస్ ది బ్రాండ్. మీకు అవునన్నా కాదన్నా ఎన్నికల్లో ఓట్లు చేస్తున్నాడు మోడీ కదా. ఇప్పుడు లోక్నీతి CSDS పోస్ట్ పోల్ సర్వే ప్రకారం 2019లో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ముగ్గురులో ఒక్కరు మోడీని చూసి ఓటేశారు. సో అది రియాలిటీ. మోడీ ఈజ్ బ్రింగింగ్ ఓట్, ఇది ఓట్ మిషన్. అందువల్ల మోడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది సింబియాటిక్ రిలేషన్. మోడీని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఓట్లు వస్తున్నాయి కనుక మోడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఒకప్పుడు వికాస్ పురుష్, లోహ పురుష్ అని వాజ్పేయి, అద్వానీలను అంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా అడ్వైజ్ ఇచ్చింది, మీరు సిద్ధాంతం చెప్పుకోండి ఇదేంటి అని. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా చెప్పే పొజిషన్లో లేదు. భారత పార్లమెంట్లోనే మోడీ అన్నారు ఇక. సో అందువల్ల మోడీ చుట్టూ పార్టీకి ఓట్లు వస్తున్నాయి. బీజేపీకి విస్తృతంగా ఓటింగ్ తెచ్చేది బీజేపీ ఐడియాలజికల్ కోర్ దాటి మోడీ తెస్తున్నాడు. మరీ ముఖ్యంగా మనలాంటి తెలంగాణ స్టేట్స్, అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్, మీకు సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీ కోర్ ఐడియాలజిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎక్సెప్ట్ సమ్ పాకెట్స్ ఆఫ్ కర్ణాటక. మీకు నార్త్ ఇండియాలకు కాదు. అందువల్ల ఈ ప్రాంతంలో మరింతగా
మోడీ అవసరం ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉండదు కనుక, అందువల్ల మోడీ కా పరివార్ అని చెప్పడంలో అదొక సింబాలిజం. అంటే మోడీ జీవితాన్ని దేశం కొరకు అంకితం చేశారు. ఆయన ఒక మెరిటోరియస్ లీడరు. సో ఆయన మెరిట్ ద్వారా వచ్చాడు. వీళ్ళ ద్వారా మేనేజ్మెంట్ కోటా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటాలని కొత్తగా వచ్చాయి కదా, పదాలు వచ్చాయి కదా. ఇది మెరిట్ కోటా. మోడీ ఇది ప్యూర్ మెరిట్ కోటా. అంటే అది వర్కౌట్ అవుతుందా అంటే నేషనల్ వైడ్ కానీ తెలంగాణలో కానీ ప్రత్యేకించి? ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కొంత కాంగ్రెస్ బీజేపీల మధ్య కింద పడిపోయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ అవసరం అది ఆ నినాదం వర్కౌట్ అవుతుందా ఇక్కడ? అసలు భారతదేశంలోనే ఆ నినాదం వర్కౌట్ అయితే క్వశ్చన్. వర్కౌట్ అయితే ఇన్ని కుటుంబ పార్టీలు ఎందుకు ఉంటాయి? అవును. ఇలా మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాలే కదా. అవును. బీహార్ లాలూ యాదవ్ కుటుంబమే కదా. అవును. మీకు హర్యానా చౌతాలాల కుటుంబమే కదా. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ కుటుంబమే కదా. ఇప్పుడు నిన్న కామన్న మంత్రి విక్రమాదిత్య తమిళనాడు స్టాలిన్. జమ్మూ కాశ్మీర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జమ్మూ కాశ్మీర్ మీకు అబ్దుల్లాల కుటుంబము, ముఫ్తీల మహబూబా ముఫ్తీమా సయీద్ కూతురే కదా. కర్ణాటక దేవగౌడ కుటుంబమే కదా. మీకు మహారాష్ట్ర మీకు బాల్ ఠాక్రే శరద్ పవార్ల కుటుంబమే కదా. ఒరిస్సా బిజు జనతాదళ కుటుంబమే కదా. పంజాబ్ అకాలీదళ్ ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబమే కదా. తమిళనాడు కరుణానిధి కుటుంబమే కదా. మీరు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా దేశం. ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబమే కదా. ఎక్కలేవు కుటుంబాలు దేశం అంతటా. మీకు ఇప్పుడు A to U చెప్పాను. మీరు దేశం అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబాలు నడిపిస్తున్నాయి. సో అందువల్ల భారత రాజకీయాలే కుటుంబ రాజకీయాలు. సో అందువల్ల అది ఎంత క్లిక్ అవుతుంది అనేది క్వశ్చనబుల్. బట్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ మోడీ, అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కేవలం తన మెరిట్ పైన పార్టీలో అంతర్గతంగా ఎదిగి వచ్చిన నేతగా వచ్చినప్పుడు ఆ కంపారిజన్ మాత్రం పనిచేస్తుంది. కేవలం కుటుంబ పార్టీలను విమర్శ పనిచేయదు. కానీ దాన్ని నరేంద్ర మోడీ ప్రొఫైల్తో, నరేంద్ర మోడీ ఎవల్యూషన్తో మీరు జక్స్టపోజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ రెండింటిని కాంట్రాస్ట్ పెట్టి చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా అది కొంత ఇంపాక్ట్ చూపెడుతుంది. తెలంగాణలో ఎంత చూపెడుతున్న తర్వాత సంగతి కానీ, బట్ దేశంలో కొంత ఇంపాక్ట్ అయితే చూపెడుతుంది.